బస్సులకి అయితే వచ్చేసినాము. బస్సు నాకు కొడుతున్నాం ఇవి అర్థమైతే లేదు అయితే కొడుకుని బస్ స్టాండ్లో వస్తే ఇక్కడ దించేసి రోడ్డు మీద దించేసి బస్ స్టాండ్లో కొమ్మనం అంటే నీ అవ్వ ప్రో కలిసిండు తిన కూడా పోతా అట్ట త్రయంబకేశ్వర్ సార్ త్రయంబకేశ్వర్ అయితే వచ్చినాము. లొకేషన్ చూడండి. ऐसे మేమైతే వచ్చేసినాం. ఏం ఐడియా లేదు. లొకేషన్స్ అయితే గుద్దా పోతుందా నీళ్ళు వెళ్ళుకుంటే ఏరిపోతుందా. ఎందుకంటే వాటర్ ఫాల్స్ ఉన్నాయి వెనకైతే చూద్దాం. పెట్టి అన్న అయితే పరిచయం అయిండు. వీళ్ళది బెంగళూరు అంట కూడా లైన్ ఏపీకి ఇంత లైన్ అంటే నార్మల్ దర్శనం ఇక కష్టమే. ఇలా అవుతుందో కాదు డౌట్ ఇక. తినేతందుకు వచ్చినాము త్రయంబకర్లా. ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ అంతా ఫుల్ మనకి సపరేట్ ఇచ్చిండు రూమ్. సపరేట్ పద్ధతి తినేది తినుకుంటా మంచి కరెంటే ఉంటాయి. హే గాయ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో షిరిడి నుంచి నాసిక్లో ఉన్న త్రయంబకేశ్వర్కి అయితే వెళ్తున్నాము. సో ఈ షిరిడి వీడియో ఎవరైతే చూడలేదో చూడండి, ఇక్కడ ఉన్న చూడు మన ఛానల్లో ఉంటుంది. ఈ షిరిడి వ్లాగ్ అంతా ఉంటుంది చూడండి. ఇప్పుడైతే మనం త్రయంబకేశ్వర్కి పోతున్నాం. సో చూడండి. బస్సులకి అయితే వచ్చేసినాము. బస్సు ఇక్కడ మనకి కండక్టర్ అయితే రిసిప్ట్ ఇంకా మనకి లాంగ్వేజ్ అర్థమవుతలేదు. మనం అది ట్రాన్స్లేట్ కొట్టి చూస్తున్నాం ఏంది కథ అని. 94 రూపీస్ అంటే ఈచ్ వన్కి 494 అంటే 494 డివైడ్ బై 2 అంటే ఒకటికి 247. సిడి నుంచి నాసిక్ చాలా. ఇప్పుడు మనం షిరిడి నుంచి నాసిక్ పోవాలంటే 247 పడుతుంది ఈచ్ పర్సన్కి. సో ఇప్పుడు మనం బస్సులో ఉన్నాం, నాసిక్ అయితే పోతున్నాం. సో వ్యూ చూడండి ఎట్లున్నారు.
ఇప్పుడు మనం నాసిక్లను అయితే ల్యాండ్ అయిపోయినాం. ఇక్కడ బస్సు వాడు మమ్మల్ని రోడ్డు మీద దించేసిపోయాడు. మనోడైతే ఫుల్ తిట్టుకుంటూ ఉండాన్ని. కొడుకుని బస్ స్టాండ్లో వస్తే ఇక్కడ దించేసి రోడ్డు మీద దించేసి బస్ స్టాండ్లో కొమ్మనం అంటే నీ అవ్వ కొంచెం వచ్చానుకో అట్లుంటుంది. నాకైతే ఒక బ్రో కలిసిండు తినా కూడా పోతా అట త్రయంబకేశ్వర్. हाय करो ना इधर एक बार छोटा सा. ఇక మనం నాసిక్ల నుంచి అయితే త్రయంబకేశ్వర్ బస్ అయితే ఎక్కినాము. ఇక ఇక్కడ ఉంటుంది. ఇక మనం త్రయంబకేశ్వర్కి అయితే పోతున్నాము. ఇక్కడ పాపం మనోడికి సీట్ దొరకలేదు, అందుకే నిల్చున్నాడు. సో ఇక్కడ కూడా లొకేషన్స్ ఎట్లున్నాయో చూడండి ఒకసారి. ఇక్కడ చూసిర్రా ఈ కొండలకి వెళ్ళి వాటర్ ఫాల్స్ పడుతున్నాయి. ఇక్కడ మొత్తం ఈ నాసిక్ ఏరియా మొత్తం కొండలు మొత్తం వాటర్ ఫాల్స్ ఇవే ఉంటాయి. నంబర్ ఏగుంటాయి లొకేషన్స్ అయితే. చూడండి మంచి సాంగ్ పడుతుంది, చూడండి లొకేషన్స్ ఒకసారి. మీరు ఒకసారి మంచిగా గమనిస్తేనైతే ఇక్కడ టెంపుల్ వెనుకనే వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. చూడండి టెంపుల్ వెనుకనే ఇట్లా వాటర్ ఫాల్స్ పైనుంచి పడతాయి అన్నట్టు. ఇదంతా మబ్బుగా ఎందుకు కనబడుతుందంటే తెలుసా, ఇదంతా మంచు అన్నట్టు. ఇవన్నీ లొకేషన్స్ నాకైతే మైండ్ పాగలైపోతుంది. ఇదంతా వైట్ ఉంది చూడండి, ఇదంతా మంచు. ఇట్లా వర్షం పడితే అంత ఇట్లా మంచు ఉంటుంది చూడండి, అంత అట్లా ఉంటుంది ఇక్కడ ఏరియా అంతా మొత్తం వైట్. ఏదో కాశ్మీర్లో ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది పక్కా. ఇక ఫైనలీ త్రయంబకేశ్వర్ అయితే వచ్చేసినాము. ఇదే త్రయంబకేశ్వర్ బస్ స్టాండ్. ఇంకా చూడండి మొత్తం కొండలు. అమ్మాయి క్యా లొకేషన్ గైస్, త్రయంబకేశ్వర్ అయితే వచ్చినాము. త్రయంబకేశ్వర్ అయితే వచ్చినాము. లొకేషన్ చూడండి. ఇక్కడ ఈ బ్రోన్ అయితే విసిరు కదా, మనకు నాసిక్లో కలిసిండు. మనోడైతే ముచ్చట్లు పెడుతున్నాడు. పాపం తనకేం అర్జెంట్ ఉన్నదట, తన జల్దీ పోవాలని తను అనుకుంటున్నాడు. సో ఇప్పుడు మాకు బ్యాగులు ఎక్కడ పెట్టాలని చూస్తున్నాం. బ్యాగులు అయితే ఎక్కడైనా షాపుల్లో పెట్టచ్చు. ఇక దానికోసం అయితే లెంకుతున్నాం బ్యాగులు ఎక్కడ పెడదామని చెప్పేసి. ఇక అట్లా అటు ఇటు కొండలు అవి లొకేషన్స్ చూసుకుంటానైతే మనం టెంపుల్ కాడికి అయితే రీచ్ అయిపోయినాము అటెండ్ చేసి అయితే. సో ఇక్కడ మనోడైతే వ్యూ చేసి అయితే పాలైపోతున్నాడు. సో ఫైనలీ మనం టెంపుల్కి అయితే వచ్చేసినాము. సో బ్రో అయితే మనకు వీడియోని అయితే తీస్తున్నాడు. సో మన వెనుకుంది చూడు, అదే టెంపుల్, అదే త్రయంబకేశ్వర్ టెంపుల్ అన్నమాట. సో బ్రో అయితే మంచిగా వీడియో అయితే తీసేసిండు. లొకేషన్స్ అయితే గుద్దాలు ఉన్నాయి లొకేషన్.
ఆగమాగం ఎక్కడికి పోతున్నా అని అనుకుంటున్నారా? సో మనం టెంపుల్కి పోయే ముందు అయితే మనం ఇక్కడ గంగా అది ఉంటుంది, మనం అక్కడ స్నానం చేసి అయితే పోవాలన్నట్టు లోపట్లకి. మీకు తెలియని విషయం ఏంటంటే మన గంగా పుట్టింది ఇక్కడ నాసిక్లో అన్నమాట. సో మన గంగామాత పుట్టిందే ఇక్కడ, ఇదే ప్లేస్ నాసిక్లో నుంచే ప్రవహిస్తుంది అన్నమాట గంగా నది. సో ఇక్కడికైతే వచ్చేసినాము. మనం ఇక మనకి దిగి కొంచెం నీళ్ళు చల్లుకున్నా ఓకే. సో చలో పదం. స్నానం చేయాలి నార మొత్తం నీళ్ళు చల్లుకుంటే ఏరిపోతుందిగా, నీళ్ళు చల్లుకుంటే ఏరిపోతుందిగా. హాయ్ గైస్, గైస్ ఎందుకైతే వాటర్ ఫాల్స్ ఉన్నాయి వెనకైతే చూద్దాం. ఈ మధ్య స్నానం చేయాలి ఫేస్ కడుక్కోవాలన్నా లోపల టెంపుల్ ఉన్నా, లోపల గుడి ఉన్నా. బ్యాగ్లో పెట్టుకోవాలి చేంజ్ మెయిన్ చేంజ్ అన్ని బ్యాగ్లో పెట్టినది ఇట్లా కొనేకి ఆరేద్దామంటే ఏం కాదు. పైసలు ఎప్పుడు దగ్గర పెట్టుకోవాలా? టెంపుల్ ఏం నేను ఎన్ని ఉన్నది నేను మనకైతే అన్న అయితే పరిచయం అయిండు, వీళ్ళది బెంగళూరు అంట. సో మనతో ఇక జాయిన్ అయితే నేను కూడా ఫస్ట్ టైం వచ్చినంట. ఓకేనా పో మరి, లెట్స్ గో. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము గుళ్ళకి అయితే పోయామనుకున్నాము. సో గుళ్ళకి పోయే ముందు టికెట్ అయితే తీసుకోవాలన్నట. సో జనరల్ టికెట్ ఫుల్ లైన్ ఉంటాయని చెప్పేసి విఐపి టికెట్ తీసుకుందామని ఇక్కడికైతే వచ్చినాము. విఐపి టికెట్ కూడా ఇంతనం లైన్ ఉంది చూడండి. ఓన్లీ టికెట్ తీసుకునేందుకే ఈ లైను. 4 hours ఫ్రీ దర్శనం కూడా లైన్ ఉన్నది. ఫ్రీ దర్శనం అవుతుంది. ఫ్రీ దర్శనం 4 hours ఉంటా. నైట్ ట్రైన్ మళ్ళీ నైట్ 10కి ట్రైన్ ఉంది. చాలా అడ్వెంచర్ చేయాలి మేము. ఇక కథం టికెట్ తీసుకొని ఆగమం రప్పరప్ప పోతున్నాము. లైన్ పడ్డతందుకి లైన్ అనేది ఫుల్ ఉంటుంది, అందుకని తొందరగా పోతున్నాము. అందుకే పొద్దున ఇంత లైన్ ఏందిరా, డబ్బులు పెట్టి అందుకే 28కి రావాలా పొద్దున. డబ్బులు ఎవరికి ఊరికే రావు, డబ్బులు ఎవరికి ఊరికే రావాలి. నాసిక్కి ఎవ్రీడే అంటే బస్సు అవైలబుల్ ఉంటుంది. సో నాకు తొందరగా వచ్చి ఉంటే నా ఈ పార్టీస్తున్న దర్శనం అయిపోతుండే, తొందరగా వచ్చి ఉండే. విఐపీకి ఇంత లైన్ అంటే నార్మల్ దర్శనం ఇక కష్టమే, ఇలా అవుతుంది కదా డౌట్. ఇక ఇదే అయితే టికెట్ ఉన్నా టికెట్ కానీ ఒకటేందంటే మంచిగా కూర్చునేది అందుకు వేసిర్రా, కూకునేది అందుకున్నాయి మంచిగా. 4 లక్షలు పర్ డే 200 ఇచ్చిన వాడికి కూకునే ఛాన్స్. ఇక అంటే మనం జస్ట్ ఎంతమంది అమ్మ లక్షలు ఉన్నది. ఇంకా శివరాత్రికి అయితే ఇంకా వీడే మళ్ళీ ఇడ చూడు రే మనోడు ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమైపోవాలా. అది చెప్తున్నాడు 3 గంటల నుంచి ఉన్నాము లైన్లో. ఇది విఐపి దర్శనానికి కూడా ఇంత టైం పడుతుంది. సో ఎవరైనా రావాలనుకుంటున్నా అయితే ముందు రండి, ఎంత ఎర్లీగా వస్తే మీ దర్శనం అంత తొందరగా అయిపోతుంది. విఐపి తీసుకున్నాను చూడండి ఎంత మంది ఉన్నారు చూడండి. 3 గంటలు 4 గంటలు వెయిట్ చేసినాం లైన్లో దర్శనం కోసము.
ఇక్కడ చూడండి మన బ్యాక్గ్రౌండ్లో ఉన్నదే టెంపుల్ అన్నమాట. చూడండి టెంపుల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇప్పటికీ లైన్ అయితే కదులుతున్నది. సో ఇదే టెంపుల్. దీని వెనక చూడండి గుట్ట, అది అంతా మౌంటైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో. ఆ మౌంటైన్ వెనక మొత్తం వాటర్ ఫాల్సే ఉంటాయి. సో మస్తు అడ్వెంచర్ అవి ఉంటాయి. కానీ మేమైతే పోలేకపోయినాం, ఎందుకంటే మాకు ఈ లైన్లోనే బాగా లేట్ అయిపోయింది. మళ్ళీ ఈ త్రయంబకేశ్వర్ దగ్గరనే హరిహర ఫోర్ట్ ఇవన్నీ ఉంటాయి. సో మేమైతే అక్కడికైతే వెళ్ళలేకపోయినాము. ఇక్కడైతే వీడియోస్ అయితే అలో లేవు. సో ఇందులో లోపల అయితే మనం అంతా వీడియోస్ తీయలేము. ఇదే లోపల టెంపుల్ అన్నమాట. చూడండి ఎట్లా అవుతున్నదో. లోపలనైతే మనకి శివలింగం అయితే ఉంటుంది. ఇక ఫైనలీ దర్శనం అయితే అయిపోయింది. బయటకైతే వచ్చినాం. ఇక మనకి ఇది మంచిగా ఉంటుంది అన్నమాట లొకేషన్స్. ఫొటోస్ కానీ వీడియోస్ తీసుకునేందుకైతే మస్తు ఉంటుంది లొకేషన్. వ్యూ మాత్రం మామూలు కొండలు వాటర్ ఫాల్స్ మస్తు ఉంటాయి. తప్పకుండా ఒకసారి ఎక్కడైనా మస్తు ఉంటుంది వ్యూ మాత్రం. అయితే అర్థం కాదు, లైవ్లో చూసి ఎక్స్పీరియన్స్ అయితేనే మీకు అర్థమవుతుంది ఎట్లున్నాయి అనేది. ఇక్కడే మనకి లడ్డూలు కూడా దొరుకుతాయి అన్నమాట. ఎవరైనా కావాలనుకుంటే కూడా అందరు ఇక్కడనే కొనుక్కొని తీసుకుపోతారు లడ్డూలు. ఇప్పుడే బయటకైతే వచ్చినాము. మీకు ఒక లొకేషన్ చూపిస్తా చూడండి. చూసిర్రా ఇదైతే లొకేషన్ చూడండి. ఇదైతే ఫోటో స్పాట్ అన్నట్టు. ఇది ఇక్కడ మస్తు ఉన్నది కదా లొకేషన్ అయితే. మొత్తం మేఘాలన్నీ గమ్మేసి ఉంటుంది మొత్తం. ఇక్కడ మొత్తం ఇట్లా వైట్ వైట్ మంచు టైప్ ఉంటుంది. ఇక్కడ ఇలా ఫిషెస్ కూడా ఉన్నాయి ఇంట్లో లోపల. మీకు చూపిస్తాగండి. చూడ అందరు ఇక్కడ ఉన్నారు చూసిర్రా. మొత్తం ఫోటో తీసుకునేందుకే ఇక్కడ ఉన్నారు. ఇలా మొత్తం ఫిషెసే ఉన్నాయి. వీటికైతే బ్రెడ్ వేస్తున్నారు అక్కడ కూర్చున్న వాళ్ళు. ఆ బ్రెడ్ తినేందుకు అవి అయితే వస్తున్నాయి చూసిర్రా. ఈ లేక్ అన్నీ ఫిషెస్ ఉన్నాయి, గోల్డ్ ఫిషెస్ అన్నీ వెరైటీ ఫిషెస్ అయితే ఉన్నాయి ఇందులో. చూసిర్రా ఎన్ని అనం వచ్చేసినాయి ఒకటేసారి. వాళ్ళు బ్రెడ్ వేస్తున్నారు వీటికి. ఆ బ్రెడ్ తింటున్నాయి అవి విచిత్రంగా. ఇక్కడ మధ్యలో ఈ హీరో ఎందుకు వచ్చారు అనుకుంటున్నారా? ఈ హీరోకి ఫొటోస్ తీయాలన్నట్టు ఇక్కడ. అందుకే ఇక్కడ వచ్చి మధ్యలో దూరిండు ఫొటోస్ తీయమని. ఇప్పుడు అన్నీ అయిపోయినాక ఏముంటుంది నెక్స్ట్ షాపింగ్. ఇక్కడ అన్ని రుద్రాక్షలు, శంఖాలు, లింగాలు బొచ్చాడు ఉన్నాయి. చలో ఇక మనం అయితే కొంచెం షాపింగ్ చేసిద్దాం. ఇక్కడ ఉన్నాయి కదా చూసినది అంటే బాగా ఇక్కడ ఉన్నాయిరా, మంచిగా ఉన్నాయిరా, మంచిగా ఉన్నాయి. మంచిగా ఉన్నాయి కరెక్ట్ సైజు. ఏమైందిరా చూద్దాం రా. కలర్ పోతా అనిపిస్తుంది. కలర్ పోతా నీకు అన్న అనిపిస్తాయిరా నీకు. ఇక ఇక్కడ నుంచి ఇక అన్ని షాపింగ్ చేసేసి అయితే వెళ్ళిపోయినాం. తినేదాన్ని కొద్దిగా తినాలి కదా ఎనర్జీ కోసం. గుడ్ వెయిటింగ్ చూపి. ఇది విఐపి దర్శనం పాస్ అంట. విఐపి ఇది కూడా తెలుసుగా మీకు. ఆడే ఎవడు ఆడే ఇదవా वीआईपी स्कूल में वीआईपी दर्शन मिलेगा। नहीं हम दर्शन हो गया आज हमारा। తినేతందుకు వచ్చినాం త్రయంబకర్లా. ఓన్లీ మనకే సపరేట్ రూమ్ ఇచ్చిండు, సపరేట్ ఎవరు లేరు. మొత్తం ఇక్కడ సైడ్ అంతా ఫుల్ మనకి సపరేట్ ఇచ్చిండు రూమ్, సపరేట్. ఇక్కడికి హిందీ రాదు కానీ ఓ పెద్ద బిల్ చేస్తుంది. ఇటు ఇంగ్లీష్ ఉన్నారా? ఇటు హిందీ ఇటు ఇంగ్లీషా? వారేవా రేటే. అంత బాగా అయితే లేదు బట్ ఓకే, టేస్ట్ అయితే కొంచెం పర్లేదు. ఓకే తినేది తినుకుంటా మంచిగా. నిజంగా ఇప్పుడు లైఫ్లో ఫస్ట్ పెట్టిన ఫస్ట్ టైం అన్నం తిన్నాయి.
గుడ్డు కూర కరెంటే ఉంటుంది ఏమిటా ఐస్ అంటారు చైనీస్ అంటారు ఏమంటారు కానీ కారాలు పప్పు అన్నీ మిక్స్ పెట్టిరు అన్నీ మిక్స్ పెట్టారు రూఢి మంచిగా కారం ఏమో ఫుడ్ ఇవో పప్పు పప్పు మంచిగా పప్పు అన్నీ మిక్స్ ఉన్నాయి ఇట్లా ఐడి పెట్టుకున్నాం గారు అవుతుంది అసలు నాకైతే ఈయనే ఉండబుద్ధి అవుతున్నది అంత మంచిది లొకేషన్ ఏదో కొట్టుకున్న ఫీలింగ్ వస్తుంది ఇంటి నుంచి దూరంగా పోతున్న ఫీలింగ్ వస్తుంది నిజంగానే అంటే మరి ఏమైతేమా ఏందా మళ్ళీ ఇంకొక ఎందుకు ఒక బ్రేక్ అవి కొండలు ఎంతో మంచిగా ఉన్నాయంటే అవి మంచిగా మంచుల టైపు మొత్తం వర్షం చిన్న చిన్న చినుకులు వైపే వేరున్నది మొత్తం వస్తున్నది దాన్ని మళ్ళీ అచ్చుడైతే పక్క గాయస్ మళ్ళీ నాసిక్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాం. సో ఇప్పుడైతే మన నాందేడ్ పోతున్నాము. సో మన త్రయంబకేశ్వర్ నుంచి రావాలంటే అసలు మనసు ఒప్పలేదు, ఆయన రావాలి కదా తప్పలేదు. మళ్ళీ నెక్స్ట్ టైం అయితే మళ్ళీ పోతాము. సో ఇప్పుడు మనము రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం. బుకింగ్ అంతా మొత్తం బుకింగ్ అంతా గాయస్ ఆడ బుక్ చేసుకుని అయిపోతుండే కదా మన అబ్బాయి వాళ్ళ మొత్తం బుకింగ్ అయిపోయి అనుకున్న సీట్లు దొరికాయి. మొన్న జనరల్ ఎక్కువ అవుతుంది మళ్ళీ. ప్లాట్ఫామ్ నెంబర్ ఎంత? ఏం అర్థమైతే ఏందో ఇదేం కథను హిందీ ఇదేమో నాసిక్ ఏమంటారు రైల్వే స్టేషన్ మొత్తం మరాఠీలోనే వల్ల కౌంటర్ అడుగు ఇది ఎంత పెద్దగా ఉంది, ఆడుతుంది ఆట అంటే అమ్మ ఇది నిజామాబాద్ నుండి పెద్దగా ఉంది రైల్వే స్టేషన్ అయితే అంటే లాస్ట్ వరకు ఉంది.